పొదరిల్లు ఈరోజు ఎపిసోడ్లో మాధవపై చేయి చేసుకుంటాడు గాయత్రి తండ్రి పురుషోత్తం. తన కూతుర్ని మాధవ కౌగిట్లో చూసి పురుషోత్తం రంకెలేస్తాడు. అసలు నా కూతురు ఈ ఇంట్లో ఎందుకుంది? మాయమాటలు చెప్పి తనని లోబరుచుకున్నావా అంటూ మాధవని కొడతాడు. ఇంత జరుగుతున్నా మాధవ సైలెంట్గా ఉండేసరికి మహాలక్ష్మికి కోపమొస్తుంది. దీంతో పురుషోత్తం తాయారు మీద తిరగబడుతుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్లో పూర్తిగా ఏం జరిగిందో చూద్దాం. కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. కేశవ దగ్గరున్న తన ఫోన్ తీసుకునేందుకు తన ఫ్రెండ్ కీర్తిని శైలు కాకాపడుతుంది. ఓసేయ్, ఎలాగైనా వాడికి ఇవ్వాల్సిన 20,000 సెట్ చేయవే, కావాలంటే అప్పుగానైనా ఇవ్వు, నేను తిరిగిస్తానని శైలు బతిమాలుతుంది. దీని బాధ తట్టుకోలేక ఇక కీర్తి కూడా సరే ట్రై చేస్తానని మాటిస్తుంది. ఇక వెంటనే కేశవకి కాల్ చేసి శైలు బిల్డప్ ఇస్తుంది. రేయ్ ముంగిసా, ఇక నువ్వు చేసిన ఓవరాక్షన్ చాలు. రేపు నేను చెప్పిన చోటికి వచ్చి నీ డబ్బులు తీసుకొని నా ఫోన్ ఇచ్చిపో అంటుంది. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావని కేశవ అంటే రేయ్ తగ్గు తగ్గు అంటూ బాగానే బిల్డప్ ఇస్తుంది. అయితే ఇలా కాల్ కట్ చేసి వెనక్కి తిరిగి చూడగానే శైలు వాళ్ల అమ్మ కనిపిస్తుంది. ఏంటి రేపు వచ్చి ఫోన్ తీసుకుంటా అంటున్నావ్? ఏమైంది దానికని నిలదీస్తుంది. అమ్మా అది అని శైలు కవర్ చేయబోతే వాళ్ల అన్నయ్య హెల్ప్ చేస్తాడు. ఏం లేదమ్మా, ఫోన్కి ఇన్సూరెన్స్ ఉండి ఉంటుంది, ఏదైనా చిన్న రిపైర్ వచ్చినా వాళ్లే చేసి ఇస్తారని శైలు అన్నయ్య కవర్ చేస్తాడు. ఇక కవర్ చేసిందానికి శైలు దగ్గర 100 నొక్కేస్తాడు. మరోవైపు మహా చదువుకుంటుంటే మాధవ కాఫీ తెచ్చి ఇస్తాడు. ఇంతలో గాయత్రి ఏడ్చుకుంటూ వచ్చి మాధవని హత్తుకుంటుంది. ఏమైంది గాయత్రి, ఎందుకు ఏడుస్తున్నావని మాధవ అడుగుతుంటే గాయత్రి సమాధానం చెప్పదు. ఇక ఈ సీన్ చూసి మహా ఇబ్బంది పడుతుంది. నాకు వేరే సంబంధం చూశారు బావా, నేను నిన్ను తప్ప ఇంకెవరినీ నా భర్తగా ఊహించుకోలేను, చిన్నప్పటినుంచి నాకు నువ్వే భర్త అని నేను నమ్మానంటూ గాయత్రి తెగ ఏడుస్తుంది. మాధవ సర్ది చెప్పినా కూడా అసలు వదలదు. సరిగ్గా అప్పుడే గాయత్రిని వెతుక్కుంటూ తాయారు, పురుషోత్తం ఇంటికి వస్తారు. మాధవని గాయత్రి కౌగలించుకోవడం చూసి తాయారు ఆమె భర్త పురుషోత్తం ఆవేశంతో ఊగిపోతారు. ఏంటే నువ్వు చేస్తున్న పని అంటూ గాయత్రిని లాగి తాయారు చెంప చెల్లుమనిపిస్తుంది. రే, ఎంత ధైర్యముంటే నా కూతుర్నే హత్తుకుంటావ్ అంటూ మాధవని కాలర్ పట్టుకొని ఎడాపెడా వాయించేస్తాడు పురుషోత్తం. అది కాదు మావయ్య, నేను చెప్పేది వినండి అంటూ మాధవ అంటుంటే ఏంట్రా నువ్వు చెప్పేది? మీది ఓ కొంపేనా? మీరు మనుషులేనా అంటూ పురుషోత్తం ఇష్టమొచ్చినట్లు వాగుతాడు. అయినా సరే మాధవ తిరగబడకుండా ఆలనే నిల్చొని ఉంటాడు. ఇది చూసి మహాకి రక్తం మరిగిపోతుంది. మాధవని కొట్టడం ఆపకపోయేసరికి మహా మధ్యలోకి వెళ్తుంది. అసలు నువ్వు ఏం మనిషివయ్యా? ఇక్కడ ఏం జరుగుతుందో నువ్వు చూడలేదా? నువ్వు వచ్చేసరికి మీ అమ్మాయి ఆయన్ని హత్తుకొని ఉంది, అయినా తప్పు పెద్దిదే అన్నట్లుగా మాట్లాడుతున్నావ్ అంటూ మహా ఫైర్ అవుతుంది. ఇది చూసి తాయారు ఉలిక్కిపడుతుంది. నువ్వుండవమ్మా, చెప్పొచ్చావ్ కాని అంటూ మహాని పక్కకి లాగేస్తుంది. ఈ ఇల్లు నాకు నచ్చదని తెలిసి కూడా ఇక్కడికి ఎలా వచ్చావే నువ్వు అంటూ గాయత్రిపై ఫైర్ అవుతాడు పురుషోత్తం. అయినా ఆ అమ్మాయికి నచ్చినవాడిని ఇచ్చి పెళ్లి చేయకుండా ఎందుకు గొంతు కోస్తారని మహా అడుగుతుంది. ఎవరికి ఇచ్చి చేయాలో మాకు తెలుసంటూ తాయారు కౌంటర్ ఇస్తుంది. చివరికి తమ కూతురు కూడా గట్టిగా సమాధానం చెప్పడంతో చేసేదేం లేక గాయత్రిని తీసుకుని తాయారు, పురుషోత్తం కోపంగా వెళ్ళిపోతారు. వాళ్లు ఇలా వెళ్లగానే మహా పెద్దిమీద సీరియస్ అవుతుంది. ఏంటి పెద్ది ఇదంతా? వాళ్లు అంతలా ఇష్టమొచ్చినట్లు కొడుతుంటే మీరేం రియాక్ట్ అవ్వరేంటి? పరాయి ఇంటినుంచి వచ్చిన నాకే మిమ్మల్ని కొడుతుంటే రక్తం మరిగిపోయింది, మీరెందుకు వదిలేశారని అడుగుతుంది. తిరగబడటం దెబ్బలాడటం ఎంతసేపమ్మా, కాని అలా చేస్తే ఊరంతా ఈ విషయానికి తెలుస్తుంది. గాయత్రిని ఎలాగూ నాకు ఇచ్చి చేయరు, కాని ఇప్పుడు గొడవ పడితే అది తన జీవితం మీద మచ్చగా మిగిలిపోతుందని మాధవ అంటాడు. అసలు మీరు ఇంతలా ఎలా ఉండగలుగుతున్నారు? మీకు అసలు కోపమే రాదా అని మహా ఆశ్చర్యపోతుంది. ఇక చెప్పినట్లే లొకేషన్కి వెళ్తాడు కేశవ. అక్కడికి వచ్చిన తర్వాత కేశవ దగ్గర తెగ బిల్డప్ ఇస్తుంది శైలు. రేయ్ ముంగిసా, ఈరోజుతో నీకు నాకు సంబంధం లేదు, ఇంక ఎక్స్ట్రాలు చేశావంటే ఇచ్చిపడేస్తా అంటూ ఇష్టమొచ్చినట్లు వాగుతుంది. ఇక తన ఫ్రెండ్ కీర్తి రావడం చూసి ఇంకా రెచ్చిపోతుంది. నువ్వేమైనా రౌడీ అనుకుంటున్నావేంట్రా, పగిలిపోతుంది నీకు అంటూ బూతులు కూడా మాట్లాడుతుంది. ఇక దీని వేషాలు చూసి కీర్తి కూడా అవాక్కవుతుంది. ఒసేయ్, ముందు పక్కకిరా అని పిలిచి నువ్వు చెప్పిన డబ్బులు సెట్ అవ్వలేదే అని చెప్తుంది. ఈ మాట వినగానే అయిపోయింది నా పని అనుకుంటూ వెళ్లి కేశవ కాళ్లమీద పడుతుంది. సార్, నేను అన్న మాటలు పట్టించుకోకండి, ప్లీజ్ నా ఫోన్ ఇచ్చేయండి అని బతిమాలుతుంది.
నేను కూడా ఇద్దామనే అనుకున్నానే కాని నీ ఎక్స్ట్రాలు చూసిన తర్వాత నా అసలుకి వడ్డీ కూడా ఇస్తేనే నీ ఫోన్ ఇస్తానని చెప్పి కేశవ వెళ్ళిపోతాడు. ఇక మహాకి ఉండబట్టలేక విషయానికి చక్రికి ఫోన్ చేసి చెప్తుంది. హలో, ఎక్కడున్నారు? అర్జెంటుగా ఇంటికి రండి. ఇక్కడ పెద్ద గొడవ జరిగింది. పెద్దిని కొట్టారని మహా చెప్తుంది. ఎవరండి? మీ అన్నయ్య వాళ్ళు వచ్చారా అని చక్రి అడుగుతాడు. కాదు, గాయత్రి అమ్మానాన్న వచ్చారని మొత్తం విషయానికి చెప్తుంది. దీంతో మీరేం కంగారు పడకండి, నేను ఇప్పుడే వస్తున్నానని చక్రి కాల్ కట్ చేస్తాడు. వెంటనే కేశవకి కాల్ చేస్తాడు. రేయ్, ఆ చెత్తనా కొడుకు పురుషోత్తం అన్నయ్య మీద చేయి చేసుకున్నాడట. నువ్వు అర్జెంటుగా రా. నేను వస్తున్నానని చక్రి చెప్తాడు. దీంతో అయిపోయాడు వాడు ఈరోజు అనుకుంటూ కేశవ కూడా ఇంటికి బయలుదేరతాడు. మాధవ పనికి బయలుదేరుతుండగా మహాతో ఒక మాట చెప్తాడు. అమ్మా, ఇక్కడ జరిగిన గొడవ గురించి తమ్ముళ్ళకి చెప్పకు. మళ్ళీ వాళ్లు దీన్ని పెద్ద రచ్చ చేస్తారని మాధవ అంటాడు. సారీ పెద్ది, నేను ఉండబట్టలేక చక్రికి ఆల్రెడీ చెప్పేశానని మహా అంటుంది. ఇంతలో చక్రి, కేశవ ఇంటికొస్తారు. అన్నయ్య, నీకు ఏం కాలేదు కదా? వాడు ఎవడన్నయ్యా నీ మీద చేయి వేయడానికి చచ్చాడు ఈరోజు అని చక్రి, కేశవ ఆవేశపడతారు. రేయ్, వాడు వీడేంటి, ఆయన మన మావయ్య అని మాధవ అంటాడు. నీ మీద చేయి ఎత్తినవాడు ఎవడైతే మాకేంటి, ముందు మాతోరా. నీ చేతే వాడి పళ్ళు రాలగొట్టిస్తామంటూ మాధవని తీసుకుని తాయారు ఇంటికి గొడవపడటానికి వెళ్తారు చక్రి, కేశవ. ఇక గాయత్రిని ఇంటికి తీసుకెళ్లిన తర్వాత పురుషోత్తం రచ్చరచ్చ చేస్తాడు. ఇంట్లో ఉన్న సామాన్లన్నీ పగలగొట్టేసి తాయారు చెంప చెల్లుమనిపిస్తాడు. ఈడొచ్చిన కూతురు ఎక్కడికెళ్తుంది? ఎవడితో మాట్లాడుతుందనేది చూడకుండా నువ్వేం చేస్తున్నావ్? నువ్వు తిట్టిన తిట్లు భరిస్తున్నాడు. ఏమన్నా సహిస్తున్నాడని అంత చులకన అయిపోయానా నీకు? పరువు విషయానికొస్తే నేను ఎవరినీ లెక్కచేయను. మీ ఇద్దరినీ చంపేస్తానంటూ పురుషోత్తం అంటాడు. ఇందులో అమ్మ తప్పేం లేదని గాయత్రి అంటుంటే, నువ్వు నోరుముయ్. అయినా వాడ్ని ఎలా ఇష్టపడ్డావే? అది అసలు కొంపేనా అంటూ పురుషోత్తం అరుస్తాడు. అక్కడ నా మనసుంది నాన్న అని గాయత్రి అంటే, అయితే ఆ మనసుని, ఆ మనిషిని కూడా చంపేసుకో అంటూ వార్నింగ్ ఇస్తాడు. ఇక్కడితో నేటి ఎపిసోడ్ ముగిసింది.